నీకు తేల్చడానికి సిబిఐ విచారణ ఇవ్వకుంటే ఎప్పటిలోగా న్యాయ విచారణ పెడతారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎప్పటి లోపల మరి మీరు అపాయింట్ చేస్తారో మరి తెలియాల్సిన అవసరం ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ అంశం లోపల అప్పటికప్పుడు సిట్టుకి విచారణకు ఇచ్చినట్టుగా దీని మీద ఎందుకని విచారణ జరిపించడం లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేను జనరల్ సినిమాలు చూడను అధ్యక్ష. మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష. అదేదో లక్కీ భాస్కర్ అంటే అధ్యక్ష. ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తూ ఉండగా ఒకటి హీరోకి ఒక సందేహం వచ్చింది అధ్యక్ష. ఏదో పాప మన అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష. వస్తే ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష. తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో దొంగతనం చేసిండు, పక్కడు బ్యాగ్ దగ్గర తీసుకున్నాడు. అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబుని అడిగింది అధ్యక్ష తల్లి. ఎందుకురా మరి ఎట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు టీచర్కి చెప్తాయంటే టీచర్ చెప్తే నాకేమో వస్తుంది అధ్యక్ష. టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పిల్లలు తిప్పిస్తుంది. అదే మేము ఇద్దరు కాంప్రమైజ్ అయినాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చిందని చెప్పింది అధ్యక్ష. అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ రకమైనటువంటి సెటిల్మెంట్ల కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారా? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దాంట్లో జరిగినటువంటి అవకతవకల మీద మీకు న్యాయ విచారణ జరిపించాలంటే మీరు న్యాయ విచారణ జరిపిస్తారా? లేని పక్షంలో సిబిఐకి ఇస్తారా? లేని పక్షంలో సిట్ ఇస్తారా? లేని పక్షంలో ఏ రకమైనటువంటి నిర్ధారణ జరుపుతారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూభారతి చట్టం ద్వారా ధరని తప్పిదాలు దిద్దుబాటు ఎప్పటి లోపల చేస్తారు అధ్యక్ష. మరి మీరే చెప్తా ఉన్నారు ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్పారు కదా అధ్యక్ష. దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టిండ్రా అధ్యక్ష? మరి ఎంతమంది 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మరి మంత్రి గారు 20 లక్షల మంది రైతులు ఎవరు? వారి జాబితా ఎందుకు బయట పెట్టలేదు అధ్యక్ష? మరి ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైతే అన్యాక్రాంతమైనటువంటి వివరాలు ఎందుకు మీరు మీ వెబ్సైట్లో పెట్టడం లేదు అధ్యక్ష? ధరణి వల్ల నష్టపోయిన రైతుల వివరాలు ఎక్కడున్నాయి? వారు ఏడాది కాలం జరిగినా దాని మీద న్యాయ విచారణ జరపలేదు, దాని వివరాలు బయట పెట్టలేదంటే దీని వెనుక ఉన్న మతలం ఏంది అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, సమగ్ర భూ కవతల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తుంది అధ్యక్ష? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కానీ మీరు మరి అనేక సందర్భాల్లో మాట్లాడిన అంశాలు కానీ ఏవి కూడా మీరు అటెండ్ చేయకుండా కేవలం మీరు ఏ రకంగా పేరు మార్చి మీరు చేస్తున్నటువంటి మతలబ్ ఏంది? దీనివల్ల రైతులకు జరుగుతున్నటువంటి న్యాయం ఏందో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ల్యాండ్ కమిషన్, ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు. నివేదిక జాబితాలో చేరిన పట్టా భూముల తొలగింపు జరగకపోవడంతో రైతులు నష్టపోతలేరు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధ జాబితాల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి మరి ఎన్ని వేల ఎకరాల భూములు అవన్నిటికీ కూడా మరి ఎప్పటిలో మరి వాటిని సరిచేస్తారు, ఇప్పటివరకు ఎన్ని సరి చేశారో కూడా మీరు చెప్పలేకపోతున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధిత జాబితాలో 13 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉన్నది కదా అధ్యక్ష. మరి 13 లక్షల ఎకరాలు వాటిలో కొన్నైనా ఇప్పటివరకు తొలగించిండ్రా? కొన్నైనా ఇప్పటి వరకు వాటిని సరిచేసే ప్రయత్నం చేసిరా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏడాది కాలంలో రైతులు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక వాటన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందన్న ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి కూడా లాభం జరగకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష.